హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వాహిని అంబిక ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎండు నెత్తళ్ళు పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ 1 మంత్ బ్యాక్ ఒక సబ్స్క్రైబర్ కమెంట్ చేశారు, ఎండు నెత్తళ్ళ కర్రీ ప్రిపేర్ చేసి చూపించండి అని అడిగారు. సో ఒక సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి ఖచ్చితంగా చేయాలి అనేసి ఈరోజు కర్రీని అయితే ప్రిపేర్ చేశాను. చూడండి, మెయిన్గా ఎండు నెత్తళ్ళు కర్రీకి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మీడియం సైజ్ ఉల్లిపాయల్ని బాగా ముగ్గిన టమాటీలని తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బాగా మనం క్లీన్ చేసి ఉంచుకున్న ఎండు నెత్తళ్ళు వేసి బాగా ఫ్రై చేయండి. ఎండు నెత్తళ్ళు క్లీన్ చేసుకునేటప్పుడు తల తోక తీసేసి నీట్గా క్లీన్ చేసుకోండి. 3 to 4 టైమ్స్ వరకు కడగండి, ఎందుకంటే ఇందులో కొంచెం ఇసుక కూడా ఉంటుంది. సో బాగా క్లీన్ చేసుకోవాలి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి అయితే ఈ కర్రీ ఇష్టమో కామెంట్ కూడా చేయండి. ఈ కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు నేను ఈ సీజన్లో దొరికే ఉల్లికాడలు ఉంటాయి కదా, వాటిని కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఈ ఉల్లికాడల వల్ల కూడా కర్రీ ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. సో చూడండి, మ్యాక్సిమం ఈ కలర్లో చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోయినట్టే. నార్మల్గా అయితే చిన్నప్పుడు ఈ కర్రీ తినడానికి అసలు ఇష్టపడేదాన్ని కాదు, కానీ మా బ్రదర్ అయితే చాలా ఇష్టంగా తినేవాడు. కానీ ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ కర్రీ అని కూడా చెప్పొచ్చు. చూడండి, ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు ఒక సెపరేట్ బౌల్లోకి తీసుకుందాము. ప్రెగ్నెన్సీ టైంలో ఈ నెత్తళ్ళ కర్రీ తినడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి. అంతేకాకుండా ఆఫ్టర్ డెలివరీ కూడా ఈ కర్రీ తినడం వల్ల ఫీడింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది బాగా. సో చూడండి, ఇప్పుడు మన నెత్తళ్ళు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని నూనెలో వేసి బాగా ఫ్రై చేద్దాము. ఉల్లికాడలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం బాగా సన్నగా కట్ చేసుకున్న ముగ్గిన టమాటీలను యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు బాగా ఉడకనిద్దాము. వీడియోలో చూపించినట్టుగా టమాటా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న నెత్తల్ని యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత, మీరు ఎక్కువ తినగలిగితే కారం ఎక్కువ వేసుకోండి. నార్మల్గా అయితే నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కారం. ఇప్పుడు ఈ నెత్తల్లో నేను పులుపు వేసుకుంటాను కాబట్టి నేను కారం అయితే ఎక్కువగానే వేసాను. చూడండి, ఇప్పుడు బాగా ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ కూడా నార్మల్గా అయితే మనం ముందు కొంచెం వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు వేగేటప్పుడు టేస్ట్కి సరిపోకపోతే ఇంకా వేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలిపిన తర్వాత కొద్దిసేపు బాగా మరగనివ్వండి.
చూడండి ఇప్పుడు కర్రీ ఇలా ఉడికిన తర్వాత మనం కొంచెం చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోండి ముందుగానే. బాగా నానిన తర్వాత చూడండి కొంచెం చింతపండు రసాన్ని అయితే నేను యాడ్ చేసుకుంటాను ఇప్పుడు కర్రీలో. ఫైనల్గా చింతపండు రసం వేసుకున్న తర్వాత కర్రీకి మంచి టేస్ట్ ఇచ్చి కొత్తిమీరని కూడా ఫైనల్గా వేసేసుకున్న తర్వాత ఈ కర్రీని అయితే ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఆల్మోస్ట్ కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. కర్రీ మరీ ఎక్కువగా ఉడికించేసిన నెత్తళ్ళు గుండలాగా అయిపోతాయి. సో చూసుకుంటూ కలుపుకోండి. చూడండి ఆల్మోస్ట్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్టీగా అయితే ఉంది కర్రీ. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి. మీలో ఎంతమందికి ఈ కర్రీ అయితే ఇష్టమో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.